హాయ్, నేను మీ కిషోర్ సార్ని. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మనం క్లాస్ ట్రైగ్నామెట్రీలో పార్ట్ 6 ట్రైగ్నామెట్రీలో పార్ట్ 6 ఆరో భాగం. ఇప్పుడు చెప్తున్న ఈ కంటెంట్ మొత్తం కూడా మనకి ఓన్లీ ఫార్ములాస్ సంబంధించిన పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఒకసారి ఇప్పుడు వరకు జరిగిన ఫార్ములాస్ అంటే మనకి ట్రైగ్నామెట్రీ అంటేనే కొద్దిగా ఫార్ములా బేస్డ్ ఉంటుంది అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఎగ్జాక్ట్గా ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్లో ఉంటుంది అనమాట. ఇది కొద్దిగా ఒకసారి ఇంతకుముందు చెప్పిన ఫార్ములాస్ కూడా ఒకసారి మనం రిమైండ్ చేసుకుందాము. నేను చెప్పిన పాయింట్లో ఫార్ములా నెంబర్ 1 మనం చేసిన పాయింట్ ఫార్ములా నెంబర్ 1 ఏంటంటే sin square theta plus cos square theta equals to 1. Sin square theta plus cos square theta equals to 1 ఫస్ట్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే secant square theta minus tan square theta equals to 1. ఒకసారి ఫార్ములాస్ అన్ని కూడా రిమైండ్ చేసుకుందామండి. ఫస్ట్ ఫార్ములా sin square theta plus cos square theta equals to 1. సెకండ్ ఫార్ములా secant square theta minus tan square theta equals to 1. ఫార్ములా నెంబర్ 3 ఏంటంటే cosecant square theta minus cot square theta equals to 1. ఇది అలానే దీన్ని మనం కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి రాస్తాము. ఏమని రాస్తామంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే నీకు sin power 4 theta minus cos power 4 theta equals to sin power 4 theta minus cos power 4 theta equals sin power 4 theta minus cos power 4 theta equals to దీని గుర్తుంది కదా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో రాస్తే a ప్లస్ b ఇంటూ a మైనస్ b గా రాస్తే మన క్యాలిక్యులేషన్ లో ఇది వచ్చేది ఏంటంటే మనకి ఈ ఈక్వల్స్ టు sin స్క్వేర్ థీటా మైనస్ cos స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా మైనస్ cos స్క్వేర్ థీటా. ఆ తర్వాత దీని నుంచి ఈ సెకండ్ ఫార్ములా నుంచి నేను చెప్పిన పాయింట్ అంటే secant power 4 theta minus tan power 4 theta equals to ఇది ఎవరికి సమానం అని చెప్పారంటే secant square theta plus tan square theta. secant power 4 theta minus tan power 4 theta equals to ఫార్ములా అంటే secant square theta plus tan square theta. ఆ తర్వాత cosecant square theta minus cos square theta equals to 1 ని ఇంకొద్దిగా ఇంప్రమైజేషన్ చేస్తే ఇంకొద్దిగా ముందు తీసుకెళ్ళి రాస్తే దీని యొక్క వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇది cosecant power 4 theta minus cot power 4 theta equals to cosecant square theta plus cot square theta. cosecant square theta plus cot square theta. ఒకసారి ఈ వీడియోలో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందు గత క్లాస్లో మనం కవర్ చేసిన ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి రిమైండ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం మనం. ఓకేనా? 5వ పాయింట్ ఈ 3 ఫార్ములాస్ ఇవి 6 ఫార్ములాస్ అయిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వన్ ఓకే రైట్. ఆ తర్వాత నేను చెప్పిన పాయింట్ sin of a plus b equals to sin of a plus b equals to sin of a plus b equals to మీరు నాతో చెప్తున్నట్లుగానే మీరు మనసులో అనుకుంటూ ఉండండి సార్. మీరు అనుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. sin of a plus b equals to మన ఫార్ములా sin a cos b plus cos a sin b. sin a cos b plus cos a sin b. ఆ తర్వాత నెక్స్ట్ sin of a minus b equals to sin of a minus b equals to sin a cos b minus cos a sin b. నెక్స్ట్ cos of a plus b equals to cos of a plus b equals to మన ఫార్ములా అంటే cos a cos b minus sin a sin b. ఆల్రెడీ ఇవి ఈ ఫార్ములాస్ అన్ని కూడా ఎలా ఫామ్ అయినాయి అనేది నీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా కంటెంట్ మొత్తం రాస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ cos of a minus b equals cos of a minus b equals to cos a cos b plus sin a sin b. ఈ ఫస్ట్ ఫార్ములా మొట్టమొదటి ఫార్ములా ఏమన్నా ఇచ్చుడు ఇక్కడ ఉన్న ఈ ఫార్ములా ఏమన్నా sin of a plus b sin of a minus b cos of a plus b cos of a minus b. ఏమన్నా ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు నేను చెప్తూ ఉంటాను, మీరు కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి సార్. ఇక్కడ నెక్స్ట్ మన కంటెంట్కి వెళ్దాము. ఈ వీడియో కూడా ఫార్ములాలు అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది తెలియాలి సార్. ఈ ఫార్ములాస్ అన్ని ఎందుకు డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తే చాలు కదా అని అనుకోవద్దు. నేను చెప్తున్న పాయింట్ అంటే నీకు ఇక్కడ ఉన్న ఒకటే విషయమా, ఫార్ములా అనేది ఎలా ఫామ్ అవుతుందో వస్తేనే బేసిక్ లెవెల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. బేసిక్ లెవెల్ అనేది ఎప్పుడైతే మనకి ఇంప్రవైజేషన్ జరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రాబ్లం అయినా చేసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ఇదిగో దీనికి ఇది ఫార్ములా, దీనికి ఇది ఫార్ములా మనకి ఇది. కాకపోతే మీరు చెప్పేటప్పుడు అవునా కాదా మనకి అనేది మీరు అనుకుంటూ ఉండండి. వీడియో ముందు కూర్చుని అయినా సరే మీరు అనుకుంటూ ఉండండి, అప్పుడే మనం కొద్దిగా ముందుకెళ్ళగలం. లేదంటే మీకు ఖచ్చితంగా ఏదో చిన్న చిన్న షార్ట్ కట్స్ నేర్చుకుంటుంది కానీ కంప్లీట్గా టాపిక్ అయితే రాదు. చాలా మందికి ట్రైగోనోమెట్రీ అనగానే ఒక ఆడ్ లెవెల్ ఉంటుందండి. ఆ ఆడ్ లెవెల్ని, ఆ హార్డ్ లెవెల్ని దాటి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇది మన పాయింట్. అన్న దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చెప్పాను నేను, ఇక్కడ రాస్తున్నాను. sin c ప్లస్ sin d గుర్తుందా? sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d ఈక్వల్స్ టు sin c ప్లస్ sin d ఈక్వల్స్ టు మన ఫార్ములా sin c ప్లస్ sin d ఈక్వల్స్ టు ఏం చెప్పానంటే ఇది 2 sin c plus d by 2 into cos c minus d by 2. 2 sin c plus d by 2 into cos c minus d by 2 అన్నమాట. దీని నుంచి ఇంకో ఫార్ములా కూడా రాసాం సార్. నేనేమనంటే ఇక్కడ నేను చెప్పిన పాయింట్ చూడు, ఇక్కడ 2 sin c plus d by 2 into cos c minus d by 2 కదా. ఇక్కడ c plus d by 2 ని x అనుకో, c minus d by 2 ని y అనుకో, c minus d by 2 ని y అనుకో. c plus d by 2 ని x అనుకొని c minus d by 2 ని y అనుకున్నాం అనుకో. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇది 2 sin x cos y equals to sin of x plus y plus sin of x minus y. Sin of x plus y plus sin of x minus y. Sin of x plus y plus sin of x minus y. Sin of x minus y. అంటే నేనేమనంటే ఇప్పుడు c plus d by 2 ని x అనుకొని c minus d by 2 ని y అనుకున్నాం అనుకో. ఈ రెండు యాడ్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ c plus d by 2 plus c minus d by 2 యాడ్ చేసామనుకో, డినామినేటర్ అయితే 2 ని సేమ్ రాసేస్తే ఇక్కడ ఏమవుతుంది c plus c అంటే ఎంత అంటే 2c, dd క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఏం మిగలదు కదా, అంటే ఇదేమవుతుంది 2c by 2 అంటే మనకి c కదా మిగిలేదు మాట. సో కాబట్టి అలా వచ్చింది అనమాట, అలా మనకి ఫామ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఓకే, sin c జాగ్రత్తగా sin c minus sin d equals to sin c minus sin d equals to sin c minus sin d equals to మన ఫార్ములా రాసుకోండి. ఫార్ములా అంటే ఇది 2 cos c plus d by 2, 2 cos c plus d by 2 into 2 cos c plus d by 2 into sin c minus d by 2. ఇది మన ఫార్ములా. sin c minus sin d equals 2 cos c plus d by 2 into sin c minus d by 2. ఇది మన ఫార్ములా. దీన్ని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి అంటే కొద్దిగా ఇంప్రూవైజేషన్ చేసి రాస్తే c plus d by 2 ని x అనుకొని c minus d by 2 ను y అనుకున్నాం అనుకో, ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇది 2 cos x
ఇంటూ సైన్ వై. 2 cos x ఇంటూ సైన్ వై ఈక్వల్స్ టు ఇదేమవుతుందంటే ఇక్కడ ఇది సైన్ ఆఫ్ x ప్లస్ వై మైనస్ సైన్ ఆఫ్ x మైనస్ వై. ఇదేమో సైన్ ఆఫ్ x ప్లస్ వై, ఇదేమన్నా సైన్ ఆఫ్ x మైనస్ వై. ఇది మన ఫార్ములా సార్. ఏబిలో ఆల్రెడీ రాసాము. ఇది c ప్లస్ డి ఎక్స్ వైలో, ఇది c మైనస్ డి ఎక్స్ వైలో. ఇది మన ఫార్ములా. ఆ తర్వాత నెక్స్ట్ cos c ప్లస్ cos d. cos c ప్లస్ cos d ఈక్వల్స్ టు cos c ప్లస్ cos d ఈక్వల్స్ టు cos c ప్లస్ cos d ఈక్వల్స్ టు మన క్యాలిక్యులేషన్ లో ఇదేమవుతుందంటే cos c ప్లస్ cos d ఈక్వల్స్ టు 2 cos c ప్లస్ d బై 2. 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. 2 cos c plus d by 2 into cos c minus d by 2. 2 into cos c plus d by 2 into cos c minus d by 2. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని ఎలా ఫామ్ అవుతాయి అనేది నేను ఆల్రెడీ మీకు ఇంత ముందు ఉన్న వీడియోస్ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాన్ని ఫాలో అవ్వండి సార్. అవి ఫాలో అయిన తర్వాత ఈ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ ఫార్ములా చెప్పే ముందు మనం ఇంతకుముందు చేసిన ఫార్ములాస్ అన్ని కూడా ఒకసారి నీకు రిపీట్ చేస్తాను, అనగా గుర్తు చేస్తున్నాను అంతే. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము మనం చూడండి. మనకి దీన్ని రాసామనుకో, నేనంటే c ప్లస్ d బై 2 ని x అనుకో, c మైనస్ d బై 2 ని y అనుకో. c ప్లస్ d బై 2 ని x అనుకోని c మైనస్ d బై 2 ని y అనుకున్నాం అనుకో. ఈ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే చూడు ఇక్కడ అది 2 cos x cos y ఈక్వల్స్ టు cos of x plus y plus cos of x minus y. cos of x plus y plus cos of x minus y. cos of x plus y into cos of x plus y plus cos of x minus y. cos of x minus y. అంటే దీని తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఒకవేళ నీ కనుక ఇది cos c minus cos d అన్నాం అనుకో, ఈ వాల్యూ ఈక్వల్స్ టు -2 sin c plus d by 2 into sin c minus d by 2. -2 into sin of c plus d by 2 into sin of c minus d by 2. దీన్ని మనం కొద్దిగా కరెక్ట్గా రాస్తే నేనేమన్నాను, c plus d by 2 ని x అనుకొని c minus d by 2 ని y అనుకున్నాం అనుకో. c plus d by 2 ని x అనుకొని c minus d by 2 ని y అనుకున్నాం అనుకో. అది అప్లై చేద్దాము. ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుంది, ఇది -2 sin x into sin y equals to cos of x plus y minus cos of x minus y. cos of x plus y minus cos of x minus y equals to -2 into sin x into sin y. ఇవి మన ఫార్ములాస్. ఇంతకుముందు మనము ఆల్రెడీ వీటికి మనకి డెరివేషన్ పార్ట్ మనం చెప్పాము. నువ్వు ప్యూర్ మ్యాథ్స్ బాగా రావాలంటే, ప్యూర్ మ్యాథ్స్ అనేది బాగా రావాలంటే, కంటెంట్ అనేది బాగా రావాలంటే నువ్వు చాలా జాగ్రత్త విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అంటే బేసిక్స్ అనేవి చాలా జాగ్రత్తగా వినిస్తాం. ఇక్కడ బేసిక్స్ అనేవి జాగ్రత్తగా వినండి. ఇవి చెప్పాము. ఆ తర్వాత sin 2 θ cos 2 θ sin 2 θ cos 2 θ tan 2 θ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ తర్వాత ఈ రోజు మన క్లాసు అనేది చూడు, ఈరోజు క్లాసులో మనము 3 θ గురించి a ప్లస్ b ప్లస్ c గురించి మనం డిస్కస్ చేద్దాం. 3 θ గురించి a ప్లస్ b ప్లస్ c బై 2 గురించి డిస్కస్ చేద్దాము. 1 minute. అంటే 3 θ గురించి a ప్లస్ b ప్లస్ c గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే సార్. మనం ఇంతకుముందు చేసిన వీడియోలో ఎవరి గురించి డిస్కస్ చేస్తాము, 2 θ గురించి డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత a ప్లస్ b గురించి డిస్కస్ చేస్తాము. నువ్వు ఇక్కడ వినేటప్పుడు చాలా జాగ్రత్త విను. ఇక 2 θ కి a ప్లస్ b కి సంబంధం ఉంటుంది. abc అనే 3 వేరియబుల్స్ 3 θలు.
ఓకేనా, ఇది మన పాయింట్స్ అన్న ఇక్కడ. ఇవాళ మన క్లాస్ వచ్చేసి 3θ అండ్ a+b+c గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకే రైట్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చూడు ఇక్కడ మనకి ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ లో జాగ్రత్తగా ఫర్ ఎగ్జాంపుల్ sin 3θ కావాలనుకో. sin 3θ అనేది ఎలా డెరివేషన్ పార్ట్ చేయాలనేది మనకు కావాలా. sin 3θ ని ఎలా డెరివేషన్ పార్ట్ చేయాలనేది మనకు కావాలా. sin 3θ ఉందనుకో దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఇలా రాస్తాను, ఇది sin of 2θ plus θ. sin 3θ equals to sin 3θ equals to sin of 2θ plus θ. ఇప్పుడు ఇది 2θ plus θ అన్నప్పుడు దీన్ని కొద్దిగా మనం అప్లికేషన్ మెథడ్ లో మనం డెవలప్ చేస్తే ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే సార్ చూడండి ఇక్కడ మనకి sin of a plus b కి ఫార్ములా ఏంటి. నువ్వు వీడియో ముందు కూర్చొని అలానే చూస్తూ ఉండొద్దు, అనుకుంటూ ఉండు. మనకి sin of a plus b కి ఫార్ములా ఏంటి, sin a cos b plus cos a sin b కదా. దాని ప్రకారం మనం అప్లై చేద్దాం. దీన్ని రాస్తే ఇది ఎలా రాస్తామంటే ఇది sin 2θ into cos θ ప్లస్ cos 2θ into sin θ. sin a cos b plus cos a sin b. cos a sin b. అయితే ఇక్కడ నేను ఒక బండ గుర్తు చెప్పాలనుకున్నా సార్, నేను విను జాతి విను. ఇక్కడ చెప్పమంటే ఇక్కడ అడుగుతుంది సైన్ గురించి కాబట్టి ఇక్కడ రాసే ఫార్ములాస్ అన్ని కూడా సైన్ లో కన్వర్ట్ అవ్వాలా. రాసే ఫార్ములాస్ అన్ని కూడా దేనిలో కన్వర్ట్ అవ్వాలా, సైన్ లో కన్వర్ట్ అయ్యే విధంగా రాసుకోవాలి. నీకు చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. sin 2θ కి ఫార్ములా ఏంటి, మనం ఇంతకుముందు క్లాసులో sin 2θ ఫార్ములా ఏం చెప్పాము. sin 2θ ఈక్వల్స్ మన ఫార్ములా మనకి ఇదేంటి, మనకి 2 sin θ ఇంటూ cos θ, 2 sin θ ఇంటూ cos θ, ఇక్కడ cos θ ఉంది కదా, ఆ cos θ ప్లస్ cos 2θ అనుకో. మన టార్గెట్ ఏంటి, సైన్ కాసా, సైన్ కాబట్టి ఉన్న cos 2θ కి ఉన్న ఫార్ములా రాయాల్సాం. ఇక్కడ cos 2θ కి మన ఫార్ములా ఏంటి, మనకి 1 - 2 sin square θ, 1 - 2 sin square θ ఇంటూ sin θ. అదే అంటే ఇది 2 sin θ ఇంటూ cos θ ఇంటూ cos θ ప్లస్ 1 - 2 sin square θ ఇంటూ sin θ. అయితే ఇక్కడ దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే నేను రాస్తాను చూడండి. ఇక్కడ ఇది 2 sin θ అలానే ఉంచండి. అంటే నీకు బండ గుర్తు అనేది ఏంటంటే ఉన్న cos θలన్నీ కూడా sin θలోకి మారాలా. ఇప్పుడు చెప్పు cos θ ఇంటూ cos θ అంటే అదేంటి, cos square θ కదా. cos θ ఇంటూ cos θ అంటే ఏంటి, cos square θ అనే కదా. ఆ cos square θ ని మనం ఇలా రాస్తున్నాము అంటే ఇది 1 - sin square θ ప్లస్ ఇదేమిటంటే ఇది 1 - 2 sin square θ ఇంటూ sin θ. నువ్వు చూడు ఇక్కడ ఇదేమో 2 sin θ ఇంటూ ఇదేమో sin θ ఇంటూ ఓకే సమయం ఇక్కడ రైట్. పోనీ చూడు ఇక్కడ ఇది 2 sin θ ఇంటూ 1 అంటే 2 sin θ అనే కదా. ఇక్కడ sin θ ఇంటూ 1 అంటే sin θ కదా. రెండు sin θలే ఒక sin θ కలిపితే మొత్తం ఎన్ని sin θలు, 3 sin θలే కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 3 sin θ మైనస్ మళ్ళీ ఇక్కడ చూడు sin θ ఇంటూ 2 sin square θ. sin θ ఇంటూ sin square θ అంటే sin cube θ కదా. అంటే ఇదేమో -2 sin cube θ. ఇక్కడ వచ్చేప్పుడు ఇది కూడా sin θ ఇంటూ sin square θ sin cube θ -2 sin cube θ -2 sin cube θ ఇవతల -2 sin cube θ మొత్తం కూడా -4 sin cube θ. అంటే చివరికి మనకి మిగిలిన పార్ట్ మొత్తం కూడా ఇది మన పార్ట్. ఏం పార్ట్ మనకి sin 3θ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి, 3 sin θ - 4 sin cube θ. 3 sin θ - 4 sin cube θ. ఇక ఫార్ములాస్ అన్ని కూడా ప్రతిరోజు చదవాల్సి. ఇక్కడ నీకు నిన్న చెప్పిన క్లాసులో మనం ఇంతకుముందు చేసిన క్లాసులో 2θ a+b గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం, 3θ అండ్ a+b+c గురించి డిస్కస్ చేస్తున్నాం. అందరికి అర్థమైంది అనుకున్నాను. మీరు ఏ కాడికి ఫార్ములా బై హార్ట్ చేయొద్దు. ప్రతిసారి కూడా ఒక 10 సార్లు అయినా సరే డెరివేషన్ పార్ట్ని కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి సార్. ఇది sin 3θ అంటే సేమ్ మాక్సిమం cos 3θ కూడా సేమ్ ఉంటుంది సార్. ఇక్కడ మనం ఆ cos 3θ మనం చేద్దాము. cos 3θ ఇప్పుడు మనం చేస్తుందంటే cos 3θ ఇది కావాలి. ఓకే అర్థమైంది కదా, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కదా.
రైట్. అంటే ఇక్కడ మనకి కొద్దిగా ప్యూర్ మ్యాథ్స్ అంటే ఒక రకమైన బోరింగ్ ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్ లాగా లాజిక్స్ ఏముండవు, ఖచ్చితంగా చేయాల్సిందే. నేనేమనంటే ఇప్పటికే మనకి దాదాపుగా మనకు వచ్చే ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్ కూడా ప్యూర్ మ్యాథ్స్ కన్వర్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకో. మొత్తం కూడా ప్యూర్ మ్యాథ్స్ కన్వర్ట్ అవుతుంది. నువ్వు ఒక టైమ్ అండ్ డిస్టెన్స్లోకి వచ్చినైనా టైమ్ అండ్ వర్క్లోకి వచ్చినైనా ఏదైనా సరే ప్యూర్ మ్యాథ్స్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం కూడా మన మైండ్ సెట్ని కరెక్ట్గా మార్చుకొని కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాల్సి ఇక్కడ. ఓకే, జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కంటెంట్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే మనం కొద్దిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది నేను చెప్తుంది ఇక్కడ. ఇక ఆ తర్వాత నేను చెప్తుంది ఇక్కడ చూడక cos 3 θ. cos 3 θ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. cos 3 θ అన్నామనుకో, దీన్ని కూడా ఇలా రాస్తాను. నేనేం రాస్తాను అంటే ఇది cos ఆఫ్ 2 θ ప్లస్ θ రాస్తాను. cos ఆఫ్ 2 θ ప్లస్ θ గా రాస్తాను. cos ఆఫ్ 2 θ ప్లస్ θ అన్నామనుకో, ఇక్కడ cos ఆఫ్ a ప్లస్ b కి ఫార్ములా ఏంటి మనకి? cos a cos b మైనస్ cos a cos b మైనస్ sin a sin b. కాకపోతే కన్వర్ట్ చేసేటప్పుడు ఎవరిని మార్చాలనేది ఇంపార్టెంట్. ఇక అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? కాసులో అడిగారా సైన్లో అడిగానా? కాసులో అడిగాడు కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా కాసుల్లోకి మార్చాలి. మనం చూడండి ఇక్కడ మనము ఇది cos 2 θ ఉంది కదా, దీన్ని మనం మార్చి రాస్తే మనకి cos 2 θ ఆల్రెడీ ఇంతకుముందు ఫార్ములా చెప్పాను. ఏమని చెప్పానంటే cos 2 θ ఈక్వల్స్ మన ఫార్ములా 2 cos square θ minus 1 into cos θ మైనస్ sin 2 θ ఫార్ములా ఏంటంటే 2 sin θ into cos θ into ఇంకొక sin θ. ఓకే సార్, ఇక్కడ ఇదేమో 2 cos square θ minus 1 into cos θ, ఇదేమో minus 2 into sin θ into cos θ into sin θ. ఈ క్యాలిక్యులేషన్ లో ఈ cos θ ని ఎందుకు తీసుకెళ్ళాము అనుకోం సార్. ఇక్కడ ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే 2 cos cube θ 2 cos cube θ మైనస్ cos θ, ఇది మైనస్ 2 cos θ ఇంటూ sin θ ఇంటూ sin θ అంటే అర్థమేంటి? sin స్క్వేర్ θ కదా. sin స్క్వేర్ θ ని ఎలా రాసుకుంటామంటే sin స్క్వేర్ θ అంటే మనం ఎలా రాసుకుంటామంటే 1 మైనస్ cos స్క్వేర్ θ. sin స్క్వేర్ θ ఈక్వల్స్ ఏం రాస్తాము? 1 మైనస్ cos స్క్వేర్ θ అని రాస్తాం. సో ఇక్కడ ఇది కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం సార్. చూడండి ఇక్కడ మనకి ఇది ఫైనల్ స్టెప్. మనకి చూడు 2 cos cube θ మైనస్ cos θ మైనస్ 2 cos θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 2 cos cube θ ప్లస్ 2 cos cube θ. ఇక 2 cos cube θ 2 cos cube θ అన్న మనకు మొత్తం ఎంత అంటే 4 cos cube θ కదా. అది 4 cos cube θ అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతుంది? ఇది 4 cos cube θ మైనస్ 3 cos θ. ఇది మన ఫార్ములా. అంటే cos 3 θ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే ఇది మన ఫార్ములా 4 cos cube θ మైనస్ 3 cos θ. ఓకే, ఇది sin 3 θ తీసాం, cos 3 θ తీసాము, tan 3 θ కూడా సేమ్ సార్ ఇక్కడ మనకి మాక్సిమం. ఓకే రైట్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఆ పర్ఫెక్షన్ గమనించండి సార్. ఇక్కడ ఈ డెరివేషన్ పార్ట్ అనేది మ్యాథ్స్ లేదు, నాన్ మ్యాథ్స్ లేదు. మనకు ఖచ్చితంగా కంటెంట్ అనేది కరెక్ట్గా రావాలంటే ఈ బేసిక్ లెవెల్లో ఉన్న ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి సార్. ఫార్ములా డెరివేషన్స్ ఇంపార్టెంట్, ఫార్ములా ఇంపార్టెంట్ కాదు, ఫార్ములా డెరివేషన్స్ ఇంపార్టెంట్. రైట్. అంటే tan 3 θ కూడా మనం అలానే సాల్వ్ చేయొచ్చు. ఆ tan 3 θ అనేది మీరు సాల్వ్ చేయండి సార్. దీని సాల్వేషన్ అనేది మీరు చేయండి. చేసినప్పటికీ డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్, దీని తర్వాత మనకి ఇంకా ఇచ్చే వాల్యూస్ ఏంటంటే బాస్ చూడండి మనకి ఇప్పుడు ఒక్కోసారి ఇలా ఇస్తాడు సార్. ఎలా ఇస్తా అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ 180 డిగ్రీస్ అవుతాయి. ఈ రోజు క్లాస్ మొత్తం కూడా ఈ రోజు క్లాస్తో మనకి ఫార్ములాస్ ఎలా ఫామ్ అవుతాయనే అయిపోద్ది. నెక్స్ట్ క్లాస్ నుంచి అనగా రేపటి నుంచి మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ఫార్ములాస్ అంటే క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఎలా చేస్తామనేది ఈ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ఎలా చేస్తామని ఉంటుంది. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ 180 అనుకున్నాం మనకు. దీన్ని మనం ఇలా ఇచ్చాం సార్. ఇక్కడ
ఈ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ 180 డిగ్రీస్ అయినప్పుడు tan θ cot θ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడు. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ 180 అనుకున్నాం అనుకో, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ 180 అన్నాం అనుకో, దీని ప్రకారం మనకి ఏమవుతుంది ఇక్కడ a ప్లస్ b ఈక్వల్స్ టు 180 మైనస్ c, a ప్లస్ b ఈక్వల్స్ టు 180 మైనస్ c, a ప్లస్ b ఈక్వల్స్ 180 మైనస్ c అయినప్పుడు రెండు వైపులా tan అప్లై చేద్దాం. ఇదేమవుతుంది మనకి tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్స్ టు tan ఆఫ్ 180 మైనస్ c, tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్స్ tan ఆఫ్ 180 మైనస్ c, tan ఆఫ్ 180 మైనస్ c, tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ tan ఆఫ్ 180 మైనస్ c కదా. tan ఆఫ్ a ప్లస్ b కి tan a ప్లస్ b కి ఫార్ములా ఆల్రెడీ చెప్పాను నేను. tan ఆఫ్ a ప్లస్ b కి ఫార్ములా ఏం చెప్పాం మనం ఇక్కడ మనము tan a ప్లస్ tan b by 1 minus tan a tan b. tan of a plus b equals tan of a plus b को फॉर्म ఏంటంటే tan a plus tan b by 1 minus tan a tan b equals to tan of 180 minus c కదా. నీకు ఆల్రెడీ క్వాడ్రంట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేమో ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ కదా. 180 మైనస్ θ 180 డిగ్రీల కంటే తక్కువ ఉన్నది ఈ పాదమే కదా, రెండో పాదమే కదా. రెండో పాదంలో ఎవరు ఉంటారని చెప్పాను నేను. రెండో పాదంలో ఉండేవాళ్ళు ఎవరంటే సైన్, వాళ్ళ ఫ్రెండ్ కొసెకెంట్. సైన్ θ దాని విలోమైన కొసెకెంట్ θ మాత్రమే ఉంటుంది. మరి tan 180 మైనస్ θ అంటే tan రెండో పాదంలో లేదు కాబట్టి మైనస్ tan వస్తుంది ఇక్కడ. అంటే ఈ వాల్యూ ఈక్వల్స్ టు మన క్యాలిక్యులేషన్ లో ఇదేమవుతుందంటే మైనస్ tan c. tan ఆఫ్ 180 మైనస్ c అంటే రెండో పాదంలో tan లేదు కాబట్టి tan ని tan గానే రాయాలా. ఎందుకు 180 డిగ్రీలు ఉపయోగించుకున్నప్పుడు tan అనేది యాజ్ ఇట్ ఈజ్ గా tan ఏ ఉంటుంది. రెండో పాదంలో tan లేదు కాబట్టి మైనస్ tan c రాయాలి. మైనస్ tan c. ఓకే, అయితే ఇక్కడ మనం చూడక మనకి ఇక ఆ ఫార్ములాని కొద్దిగా మనం సాల్వ్ చేద్దాము. దీన్ని ఇలా తీసుకున్నాం అనుకోండి సార్, ఇది సాల్వ్ చేస్తున్నాం చూడు ఇక్కడ. ఈ క్యాలిక్యులేషన్ లో సార్ చూడండి ఇక్కడ ఇది tan a plus tan b, tan a plus tan b ఈక్వల్స్ టు tan a plus tan b ఈక్వల్స్ టు మైనస్ tan c పెట్టి దాన్ని మల్టిప్లై చేస్తాం అనుకో, ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇది మైనస్ tan c ప్లస్ tan a tan b tan c. tan a plus tan b ఈక్వల్స్ టు మైనస్ tan c ప్లస్ tan a tan b tan c. మైనస్ tan c వదిలి వచ్చింది అనుకో, ఇది మొత్తం కూడా ఏమవుతుంది అప్పుడు మనకి tan a plus tan b ప్లస్ tan c ఈక్వల్స్ టు మన ఫార్మ్ ఏంటి ఇది tan a tan b ఇంటూ tan c. tan ఇక్కడ గుర్తుపెట్టుకో, tan a plus tan b plus tan c ఈక్వల్స్ tan a ఇంటూ tan b ఇంటూ tan c, tan a ఇంటూ tan b ఇంటూ tan c. ఇది మన ఫార్ములా సార్. ఇప్పుడు a plus b plus c ఈక్వల్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే a plus b plus c ఈక్వల్స్ 180 డిగ్రీస్ అయితే 180 డిగ్రీల కోణం అయితే చివరి రిజల్ట్ ఏంటంటే tan a plus tan b plus tan c ఈక్వల్స్ టు ఎంత అంటాడు మనకి. ఇది క్యాలిక్యులేషన్ సార్. దీని మీద ఈ పర్టికులర్ ఫార్ములాస్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ముందు ముందు చేసుకుంటే వెళ్దామంట ఇక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం tan అప్లై చేస్తాం కదా, ఇప్పుడు ఉన్న ఈ యొక్క a plus b plus c కంటెంట్ అనేది ఓన్లీ మనం డిస్కస్ చేస్తుంది tan θ cot θ. మరి sin cos ఏమవుతుందంటే అవి కూడా మనం చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి మనం నేర్చుకుందాం. రైట్, ఆ తర్వాత ఇదే పాయింట్ లో మనము cot ని కన్వర్ట్ చేద్దాం. చూడు, cot చేద్దాము. ఇప్పుడు చూడండి, a plus b ఈక్వల్స్ 180 మైనస్ c అనుకున్నాము. a plus b ఈక్వల్ 180 మైనస్ c అనుకున్నాము అనుకో, cot అప్లై చేద్దాం. ఇది cot ఆఫ్ a plus b అని. cot ఆఫ్ a plus b ఈక్వల్స్ cot ఆఫ్ 180 మైనస్ c. cot ఆఫ్ a plus b ఈక్వల్స్ cot ఆఫ్ 180 మైనస్ c అని. నువ్వు చెప్పి ఇక్కడ cot ఆఫ్ a plus b కి ఫార్ములా తెలుసు కదా, cot ఆఫ్ a plus b కి ఫార్ములా కావాలి. cot ఆఫ్ a plus b కి ఫార్ములా, cot ఆఫ్ a plus b కి ఫార్ములా అన్న మనకి ఇది ఏంటంటే మనకి cot a cot b, cot a cot b మైనస్ 1 బై cot b plus cot a ఈక్వల్స్ టు cot ఆఫ్ 180 మైనస్ θ, cot ఆఫ్ 180 మైనస్ θ, cot ఆఫ్ 180 మైనస్ θ. 180 మైనస్ θ అనేది ఎన్నో పాదం? రెండో పాదమే కదా. రెండో పాదంలో cot ఉందా? రెండో పాదంలో cot అనేది లేదు కాబట్టి
మైనస్ కాట్ తీసుకోవాలా అంటే ఈ వాల్యూ ఈక్వల్స్ ఏమవుతుందంటే మైనస్ కాట్ సి. మైనస్ కాట్ సి. ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇలా చేద్దాం. ఇక్కడ దీని ప్రకారం చూడు, ఇక్కడ ఇదేమవుతుందంటే cot A cot B minus 1 equals to 1 minus కొద్దిగా కిందకి రాస్తాను. cot A into cot B minus 1 equals to మైనస్ cot C పెట్టి దీన్ని కింద మల్టిప్లై చేస్తాం అనుకో. మైనస్ cot C పెట్టి దాన్ని మల్టిప్లై చేస్తాం అనుకో. అప్పుడు ఏమవుతుందంటే ఇది మైనస్ cot B cot C minus cot B cot C minus cot A cot C. సో ఇక్కడ ఉన్న ఈ మైనస్ వాల్యూ ఇవతల తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉన్న మైనస్ 1 ఇవతల తీసుకొస్తాం సార్. ఇక్కడ cot A cot B minus 1 equals to minus cot B cot C minus cot A cot C. ఇవన్నీ తీసుకెళ్ళాం మనకు. ఈ పాయింట్ లో మనకి ఏమవుతుందంటే సార్ చూడండి, ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ లో ఇది cot A cot B మైనస్ వదిలితే ప్లస్ కదా, ప్లస్ cot B cot C ప్లస్ cot A cot C ఈక్వల్స్ టు 1. cot A into cot B plus cot B into cot C cot A into cot C. దీన్ని ప్రాబ్లమ్స్ గా ఎలా ఇస్తాడో మనం చూద్దాం. సో చూడండి, cot A into cot B plus cot B into cot C plus cot A into cot C equals to 1. ఇది మన పాయింట్. సో ఇప్పుడు దీన్ని ఇంకో రిజల్ట్ రాబట్టాలంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న ఈ ప్రతి వాల్యూని cot A into cot B into cot C బై డివైడ్ చేస్తాం అనుకోండి సార్. cot A into cot B plus cot A into cot B plus cot B into cot C plus cot A into cot C equals to 1 అని ఉంది కదా. దాని మొత్తాన్ని కూడా మనం cot A into cot B into cot C తో మనం డివైడ్ చేస్తాం అనుకో. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ రిజల్ట్ అనేది ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ యొక్క స్టెప్ నేను తప్పు చేస్తున్నాను. ఈ డెరివేషన్ పార్ట్ అనేది తెలిసి ఉండాలి సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఉంది కదా, ఏదైతే ఈక్వేషన్ ఉందో దాని మొత్తం కూడా cot A into cot B into cot C బై డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇది మొత్తం కూడా మనం ఇలా రాస్తున్నాను. ఇక్కడ చూడు, ఇది cot A into cot B by cot A